బొగ్గులేమో మంచి బౌల్ కడుక్కున్న బౌల్ అనమాట ఇది. ఇప్పుడు నెయ్యి వేయాలి దీన్ని బొగ్గుల పైన. నెయ్యి వేసాను, బొగ్గు కాలిపోతుంది. ఈ నెయ్యిని ఇప్పుడు ఉంది కదా బిర్యానీ మన బగారా రైస్ స్మోకీ ఫ్లేవర్ అంటారు. దీన్ని ఇలా మూత పెట్టాలి, ఇంకేం కదపద్దు. ఇప్పుడు పైన దమ్ అవుతుంది. ఇప్పుడు మనతో అంతా స్మోకీ ఫ్లేవర్ లో వస్తుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా అండి, చాలా బాగుంటుంది. చూడండి బగారా రైస్ అయితే మంచి స్మెల్ వస్తుంది. అబ్బా మీ ముందే ఓపెన్ చేశాను చూసారా, ఎంత పొడి పొడిగా రైస్ అలా నుంచున్నాయి, అంత పర్ఫెక్ట్ గా వచ్చింది. చూసారా, ఇంకో చూడండి. హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ కున్నాలాక్స్. అందరికీ మేరీ క్రిస్మస్ అండి. ఈరోజు మా సెలబ్రేషన్స్ ఏంటంటే బాస్మతి రైస్తో బగారా రైస్ చేస్తాను. సింపుల్గా టేస్టీగా నా స్టైల్లో మటన్ కర్రీ, ఈ రెండు సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. అందరూ బాగున్నారండి, నేనైతే చాలా బాగున్నాను. ఇలాగే నన్ను ఆదరించండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. ఈ వీడియో కానీ లైక్ అయితే చిన్న లైక్ వేసుకోండి. ఉల్లిపాయలు అండి, కొన్ని ఉల్లిపాయలు, ఒక పచ్చిమిరకాయలు, హాఫ్ చెక్క ఉల్లిపాయ అండి మటన్ కర్రీలోకి. బగారా రైస్లో 2 ఉల్లిపాయలు, 6 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, హాఫ్ కిలో మటను, పుదీనా ఏమో 2 కట్టలు, మసాలా మటన్ కర్రీలోకి మసాలా, కారం, పసుపు, ఉప్పు, ఆయిల్, బాస్మతి రైస్ కడిగి నానబెట్టుకున్నానండి. ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాను. ప్రిపరేషన్ చూపిస్తాను, ఓకేనా అండి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటానండి. కొంచెం ఉల్లిపాయలు ఫ్రై చేసుకుంటాను ఫస్ట్, ఎందుకంటే అవి ఉల్లిపాయలు తీసుకుంటాను కొన్ని. ఇందులోకి మటన్లోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. ఇక్కడ కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను, ఉల్లిపాయలతో పాటు వేగాలి కాబట్టి. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయండి, మటన్ వేసేస్తున్నాను. పెద్ద మంట మీద ఉంచుకోండి, ఒక 5 మినిట్స్. బ్రౌన్ ఆనియన్స్ కింద నేను ఫ్రై చేసుకున్నాను, జస్ట్ కొంచెం పైన బిర్యానీ పైన వేస్తాను. వీటి వల్ల టేస్ట్ బాగుంటుంది. బగారా రైస్లోకి ఆల్రెడీ ఆయిల్ వేసానండి, కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. సరిపడంతా వేసేసాను. స్పైసెస్ ఏమి లేవండి, ఇంకో లాలిక్కాయలు, లాంగ్ మగ్గులు, కొంచెం దాల్చిన చెక్క వేసాను, అంతే. ఫ్రై అవుతున్నాయి. ఒక బంగాళదుంప, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు వేసాను. కొంచెం పసుపు వేసుకుంటున్నానండి. ఇంకా వాటర్ వస్తుంది, బాగా మగ్గనే ఉంది. కొంచెం గుప్పుడు పుదీనా వేస్తే ఫ్రై చేస్తున్నాను, ఇంకా వేయాలి తర్వాత. రైస్ అన్ని ఫ్రై అయిపోయినాయండి. సరిపడంతో వాటర్ వేసుకుంటున్నాను. మసాలా ఏం వేయకూడదు, వాటర్ వేసుకున్నాను. సరిపడంత వాటర్ వేసుకున్నాను, 2. దీంతో ఇక్కడ వరకు చేస్తున్నాను, అందుకని గ్లాస్ కదా వాటరు. సరిపడంత ఉండండి, సరిపడంత ఉప్పు వేస్తున్నానండి, సాల్ట్. కొంచెం పుదీనా, ఒక గుప్పుడు మళ్ళీ పుదీనా వేస్తున్నాను, మరగాలి కదా, ఫ్రై అవ్వాలి, మరగాలి కదా. మరిగి మళ్ళీ చూపిస్తాను. మటన్ ఇంకా వాటర్ వచ్చేసింది, చూసారా. అందరూ మేరీ క్రిస్మస్ బాగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారండి. మేమైతే బాగా చేసుకుంటున్నాం, వారు ఎంకరేజ్ చేస్తున్నారు. సాయంత్రం బయటికి వెళ్తాం. ఇక్కడ మాకు సిటీ ఏంటది, మాకు ఇక్కడ దగ్గరలోనే జిఎస్ఎం మాల్ ఉందండి, అక్కడికి వెళ్తాం సరదాగా. సాయంత్రం ఈవినింగ్ పిల్లల్ని నేను మా వారు వెళ్తాం, తీసుకెళ్తారంట. ఇంకా వంట చేసుకుని తినేసి వెళ్తాం. ఇప్పుడు చాలా టైం అయిందండి, మబ్బుగానే ఉంది. సరేనండి, ఇంకేంటండి, ఏమన్నా కామెంట్లు అడగండి, మీకు ఏం కావాలో చేసి పెడతాను. ఈ బొగ్గుల పొయ్యి అండి, బొగ్గుల పొయ్యి ఉంది మాకు. బొగ్గుల మీద నేను గ్యాస్ స్టవ్ పైన వేడి చేస్తున్నాను. ఫస్ట్ నేను బిర్యానీ పైన వేస్తాను, స్మోకీ ఫ్లేవర్ బిర్యానీలా చేస్తాను బగారా రైస్ని. చాలా అంటే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. బొగ్గులు బాగా వేడి అవ్వాలి. నేను గ్యాస్ స్టవ్ పైన మంట పెట్టి ఇందులో వేసి ఫ్యాన్ దగ్గర పెట్టాలి. నేను మళ్ళీ చూపిస్తాను. బొగ్గుల పై బాగుందా అండి, చెప్పక. మా పిల్లలకి స్నానాలు చేయించేసి తల అంటేసానండి, శుభ్రంగానే తల ఆరుతుంది. అమ్మా, my favorite motto. What is your favorite? Merry Christmas. Or feet. Merry Christmas. Merry Christmas.
చెప్పు మీకోసం మా పిల్లలు క్రిస్మస్ చెప్తున్నా చెప్పమ్మా. మేరీ క్రిస్మస్ చెప్పు. నిప్పులు ఉన్నాయమ్మా అక్కడ. నిప్పులు ఉన్నా చూడండి ఎలా వచ్చేస్తున్నారు, భయం లేదు వీళ్ళకి అసలు. చూసారా బొగ్గులలో మండాలన్నమాట, బాగా మండాలి. ఇదేమో బాస్మతి రైస్ చూడండి, బాగా మస్తు తిరగబడింది, వాటర్ మరుగుతుంది, ఇంకా మరగాలి. ఇంకా దొరకండి. చూసారా రెడ్గా అయింది, ఇలా ఇందులో వేసేసుకోవాలి. ఈ బొగ్గుల్ని ఇప్పుడు ఫ్యాన్ దగ్గర పెట్టాలి, ఫ్యాన్ దగ్గర పెడితేనే మంట రాజుకుంటుంది. మటన్ చూడండి బాగా కుతుకుతంట ఫ్రై అవుతుంది, ఇంకా ఫ్రై అవ్వాలి, ఇంకా ఆయిల్లో తేలిపోవాలి. ఈలోపు బొగ్గులేమో ఫ్యాన్ దగ్గర పెట్టాము, అవుతున్నాయి. ఇంకా రైస్ మరుగుతుంది, వాటర్ ఇంకా చిన్న మటన్ మీద మరిగిస్తుంది. అంటే బొగ్గులు రెడీ అవ్వాలి కదండి, అందుకు. చూసారా అండి మటన్ ఎంత మంచిగా కుక్ అయిందో, ఆయిల్ బబుల్స్గా వస్తుంది చూసా. అంటే మనకి ఇప్పుడు పర్ఫెక్ట్గా మటన్ ఫ్రై అయిపోయినట్టే. ఇంకా మటన్ మంచి స్మెల్ వస్తుంది చూసారా. నాకైతే వస్తుందిలే, మీకు రాదులేండి. చాలా నిజంగా అంటే నిజంగా చాలా స్మెల్ వస్తుందండి. అసలు మసాలా వేయకుండానే నా చేతితో మటన్ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. మా చిన్న పాప మా వారికి ఇది బాగా నచ్చుతుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మా నాన్నగారు మెకానిక్ అనమాట. మా నాన్నగారికి మెకానిక్ కాబట్టి చికెన్ అంత తినం మేము, మటనే. అందుకు మటన్ వండి 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 మా అమ్మ చూసేది అనమాట. మా అమ్మ ఉన్నప్పుడు నాకు అలా అలవాటు అయిపోయింది అనమాట. ఇప్పుడు మసాలా వేసానండి. మసాలా ఏమనుకుంటున్నారు? అల్లం, ఆఫ్ చెక్క ఏమో, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, గసగసాలు, కొంచెం ధనియాలు, ఒక స్పూను, చెక్క, లవంగా, ఇలాచి, కొన్ని మిరియాలు వేసాను. ఇదే మసాలా పట్టుకున్నాను, పచ్చి మసాలా అనమాట. పచ్చి మసాలా కాబట్టి ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై అవ్వాలి, సరేనా అండి. ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి మాడకుండా. చూడండి మసాలా అంతా కుక్ అయిపోయింది. ఇది కూడా ఆయిల్ తేలిపోతే మసాలా కుక్ అయిపోయినట్టే. మనకు సరిపడంత కారం వేసుకుంటున్నాను. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ వేసాను. కారం, సరిపడంత ఉప్పు అండి. టాటా సాల్ట్ కదండి, ఉప్పు ఎక్కువ ఉంటుంది. టాటా సాల్ట్ చాలా మంచిది, కొంచెం ఉప్పు కూడా ఎక్కువ ఉంటుంది. బాగా కలబెట్టుకోవాలి. కారం కూడా ఫ్రై అవ్వాలి. బోన్ తీసుకొచ్చారు మా వారు, చిన్నది మూలిగా అంటారు కదా, అది వేసేస్తున్నాను. కొత్తిమీర కూడా చూసారా, మంచిగా మంచిగా రెడ్గా బ్రౌన్గా మంచి కుక్ అయింది. అంటే మంచిగా కారం కూడా ఎగిపోయింది. ఓకేనండి. ఇప్పుడు సరిపోయినంత వాటర్, కుక్ అవ్వాలి కదండి మంచిగాని. వాటర్ ఎక్కువనే పడుతుంది, మటన్ కదండి కొంచెం గట్టిగా ఉంటుంది. మటన్ మసాలా 5 రూపీస్ అండి, ఎవరెస్ట్ మటన్ మసాలా. ఒక ప్యాకెట్ వేసుకోవాలి. మంచిగా కలబెట్టేసాను. కుక్కర్ పెట్టేస్తున్నాను, విజిల్స్ వేస్తాయి, విజిల్స్ వేయించుకుంటాను. ఓకేనండి. ఇప్పుడు ఈ బగారా రైస్ చూద్దాం. ఇప్పుడు ఎసరు బాగా మరిగిపోయిందండి. ఉప్పు కూడా చెక్ చేసుకున్నాను. బాస్మతి రైస్ ఉంది కదా, నానబెట్టిన రైస్ అంతా నేను బగారా రైస్లోకి వేసేస్తాను, వాటర్లోకి. ఇందులోనే పుదీనా ఉంది కదా మనకి, మొత్తం పుదీనా అంతా వేసేసుకుంటున్నాను. కలిపి పెట్టుకున్నాను, మూత పెట్టేస్తున్నానండి. చూసారా బొగ్గులు ఎలా మంచిగా ఫ్యాన్ దగ్గర పెట్టగానే ఎలా అయిపోయినాయో, ఎంత బాగా అయినాయో చూసారా. మీకోసం ఎన్ని మంచి మంచి వంటలు చేస్తాను నేను. ఇప్పుడు ఈ బొగ్గులు, ఈ బంగారు లాంటి బిర్యానీ ఉంది కదా, బిర్యానీ పైన మూత పైన వేసేయడమే. ఇప్పుడు ఏమవుతుందంటే కింద దమ్ అవుతుంది అనమాట. ఓకేనండి. కింద దమ్ అవడానికి నేను అన్నీ వేసాను. చూడండి ఎలా అవుతున్నాయో, మంచిగా దమ్ అవుతాయి. ఓకేనండి. కిందేమో మంట, ఇది పైన ఏమో బొగ్గులు. ఇంకా మంచిగా దమ్ అవడానికి పెట్టాను అనమాట. అరిటాకు ఉంటే అరిటాకు మీద పెట్టదు, ఇంకా బాగా వచ్చాను. బొగ్గులన్నీ ఎలా మండుతూనే పొగ వస్తుంది చూసారా. అలా ఉడుకుతుంది రైస్. చిన్న మంట పెడతాను. ఇప్పుడు చిన్న మంట పెట్టేసుకున్నాను. కోసం కట్ చేసుకుంటున్నానండి. కుక్కర్ కూడా ఇది వేసుకుంటాను. ఒక నిమ్మకాయ కూడా రైస్. ఇదిగోండి చూడండి, ఫైనల్గా ఇలా దగ్గరికి కుక్ అవుతుంది. ఈ టైంలోనే మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా,
ఆయిల్లో వైపున ఉల్లిపాయ ముక్కలు మొత్తం ఇలా వేసేస్తున్నాను. ఇప్పుడు చూపించు దగ్గరికి. ఇప్పుడు నిప్పులు ఉన్నాయి కదండి, నిప్పులు బొగ్గులు బొగ్గులేమో మంచి బౌల్, కడుక్కున్న బౌల్ అనమాట ఇది. ఇప్పుడు నెయ్యి వేయాలి దీన్ని బొగ్గుల పైన. నెయ్యి వేసాను, బొగ్గు కాలిపోతుంది. ఈ నెయ్యిని ఇప్పుడు ఉంది కదా బిర్యానీ మన బగారా రైస్ స్మోకీ ఫ్లేవర్ అంటారు, దీన్ని ఇలా మూత పెట్టాలి, ఇంకేం కలపొద్దు. ఇప్పుడు పైన దమ్ అవుతుంది. ఇప్పుడు మనతో అంతా స్మోకీ ఫ్లేవర్లో వస్తుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా అండి, చాలా బాగుంటుంది. చూడండి బగారా రైస్ అయితే మంచి స్మెల్ వస్తుంది. అబ్బా ఎంత పొడి పొడిగా రైస్ అలా నుంచున్నాయి, అంత పర్ఫెక్ట్గా వచ్చింది. చూసారా, ఇంకో చూడండి, చాలా అంటే చాలా చాలా బాగుంది. స్మోకీ స్మెల్ అలాగే ఉండాలి, అలాగే ఆఫ్ చేసుకుని ఉంచేసుకోండి. చాలా బాగుందండి, చాలా ఒకసారి ట్రై చేయండి. మంచి స్మెల్ వస్తుంది. ఏదో దమ్ బిర్యానీ ఏమంటారు, తండూరీ చికెన్ అంటారు కదా, అలాంటి స్మెల్ వస్తుంది. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను మీకోసం. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేయండి, సరేనా అండి? సరే అండి, ఇది మొత్తం కుక్ అయిపోయింది కాబట్టి తీసేస్తున్నాను. బొగ్గులు తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా మూత పెట్టేసుకుంటాను. ఇది దమ్ అవుతుంది, ఇంకా కాలుతున్నాయి, దమ్ అవుతుంది. నేను ఆఫ్ చేసేస్తున్నాను. సో ఓకేనా అండి? కూర అయితే అండి ఇంకా కొంచెం వాటర్ ఉంది, దగ్గరికి అవ్వాలి. దగ్గరికి అయ్యి మళ్ళీ చూపిస్తాను. కూర దగ్గరికి అయిపోయిందండి, మొత్తం మంచిగా ఎగ్గర పెట్టేసుకుని ఒక వేరే బౌల్లో షిఫ్ట్ చేసుకుంటున్నాను. పైన ఏమో ఫైనల్గా కొత్తిమీర కూడా జల్లేసుకున్నాను. గ్రేవీ అంతా ఇందులో వేస్తున్నాను. వేడివేడిగా ఉందండి, చల్లచల్లని వాతావరణం. బయట చూస్తే వర్షం, ఇక్కడ చూస్తే వేడివేడి స్పెషల్స్. ముక్క చూసారా, మెత్తగా నోట్లో కరిగిపోతుంది. నిజంగా అంటే నిజంగా చాలా బాగుందండి. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను మీకోసం. నాకు వీడియో అయితే చాలా బాగుంది. ఇది బిర్యానీ, దమ్ బిర్యానీ కూడా సరిపోదు, అంత బాగుంది. ఇది వెజిటేరియన్ ఏం వేయలే, చూసారని మీ ముందు పెట్టాను. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి. కలుపుకున్నానండి నిమిషాలు. మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుందండి, నిజం చెప్తున్నాను నేను. సరేనండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. లైక్ అయితే ఇవ్వండి, లైక్ వల్ల యూజ్ అవుతుందండి. బిర్యానీ అయితే చాలా బాగుందండి. మీకే ఫ్రెండ్స్, చాలా బాగుందండి. బాయ్ అండి.